హాయ్ దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. దోస్తులు, వినాయక చవితి సందర్భంగా కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాము. మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి కామెడీ వరల్డ్. తప్పకుండా అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. మన కామెడీ వీడియోస్ డైలీ వస్తాయి. మీరు మన వీడియోస్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం కొట్టండి, ఎందుకంటే మన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే దోస్తులు, ఇప్పటికి లేట్ అయిపోయింది, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దోస్తులు, తెలుసు కదా మన ఛానల్ పేరు వచ్చేసి కామెడీ వరల్డ్. తప్పకుండా అందరు సపోర్ట్ చేయండి. అవురా శంకర్, రేపు వినాయక చవితి కదరా, మరి ఎలా చేద్దాం అనుకుంటున్నారు? ఏముందమ్మా, ఈ ఏడాది కూడా మన మట్టి వినాయకుడినే తీసుకొస్తాం. గత ఏడాదిలాగే మా చిన్నప్పుడు ఎలా చేసేవారో అలాగే చేస్తామమ్మా. ఇప్పుడు కూడా అలాగే చేసుకుందాం మనం ఇంట్లో. ఏమంటావే లత? నాకు చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే మనం ఇంట్లో వినాయకుడిని పూజ చేసుకుంటాం కదా. నేను పట్టు చీర కూడా సిద్ధం చేసుకున్నా. ఈ ఏడాది పూజ మందిరం దగ్గర పచ్చటి తులసితో అలంకరణ చేయాలనిపిస్తుంది. అరే శంకర్, ఒసే కోడలి పిల్ల లత, ఈసారి ఇంకా లడ్డు వండాలి. మోదకాలు సిద్ధం చేశాను. ఈసారి కొత్తగా తాలింపులు పులిహోర చేస్తాను. ఛాయ్ తాగే ముందు అందరూ రుచి చూడాలి తప్పకుండా. అలాగే నానమ్మ, నాకు వినాయక చవితి అంటే చాలా ఇష్టం. నాన్న, అమ్మ, ఈసారి రంగవల్లి ప్రత్యేకంగా వేస్తాను గణపతి బప్ప ముఖంతో. అలాగేరా అర్జున్, నీకు నచ్చినట్టు చెయ్యి బేటా. సరేనే లత, నేను పక్కింటి లచ్చక్క దగ్గరికి పోయి రేపు వాళ్ళు వినాయకుడిని పెట్టుకుంటున్నారు, అడిగేసి వస్తా. వచ్చే వరకు వంట చేసి పెట్టే. అలాగే అత్తయ్య, మీరు వెళ్ళేసి రండి. ఈ లచ్చక్క ఇంటికాడు ఉన్నదో ఎటన్నా పోయిందో, ఒకసారి ఇంటి వరకు అయితే పోయత్తా. లచ్చక్క, ఓ లచ్చక్క, ఉన్నావా ఇంట్లో? ఎటన్నా పోయినావా? వాళ్ళక్క, ఇంట్లోనే ఉన్నా నేను, ఎటు పోలే. తిన్నావా లేదా మరి? ఏం లేదే లచ్చవ్వ, అట్టిగానే వచ్చినా కానీ ఏం కూర చేసినవే మరి? ఏముంటుంది మళ్ళక్క, పప్పు అయితేనే తింటారు, ఇంత పప్పు అయితే ఇంత ముద్ద లోపలికి పోతుందని. అవునే లచ్చి, సరే కానీ మీ ఇంటి పక్కన సుమేటి పోయిందే, కనిపించలేదు. కాకి లెక్క ఊకే మొత్తుకునేది మనుషులను చూస్తే, దాని బతికే అంతా అని. ఏమో మొన్నక్క, నిన్న అలా లోనోళ్ళ కొద్ది బాగానే డొల్లి పెట్టుకున్నది. మరి కంప్లైంట్ ఇవ్వనికి గిట్ట పోయింది కావచ్చు. ఆడిది అట్నే చెప్తుంది మనుషులను చూస్తే. ఇంకా లోనోళ్ళతో ఏం డొల్లేలా వచ్చి, ఒక నెల ఉంటే ఒక నెల ఉండే సరిపెట్టుకోవాలి. ఊక మొత్తుకుంటారా వాళ్ళ మీద? మళ్ళీ మీద నుంచి ఇదే పోయి కంప్లైంట్ ఇచ్చేచ్చిందా? ఇది నెల నెల మంచిగా కడుతుందని ఉన్నోళ్ళ జుత్తలేదు, లేనోళ్ళ జుత్తలేదు, ఇది పోయి కంప్లైంట్ ఇచ్చేస్తుందా ఇదే మొత్తుకొని? ఏమో మళ్ళక్క, దాంతో ఎవడు మాట్లాడతాడు, దాంతో ఎవడు పెట్టుకోవాలి వెళ్ళి. సరే కానీ లచ్చి, మీరు రేపు గణేష్ని పెట్టుకుంటున్నారే? మా కొడుకు మట్టి గణేష్ని పెట్టుకుందామమ్మా అంటాడు. చిన్నప్పుడు మనం ఎట్లా చేసుకున్నాం అమ్మ, ఇప్పుడు కూడా అట్లనే చేసుకుందాం అంటాండే నా కొడుకు. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినట్టున్నాయి ఆయనకి. మట్టి వినాయకుడే మంచిది మల్లక్క. ఈ రంగులు వేసిన కలర్లు వేసిన వినాయకుడిని ఇళ్ళల్లో వారేసి అంత కాలుష్యం తయారై మనం తాగే నీళ్ళకి సరఫరై అంత జబ్బులు వస్తున్నాయి మనకు. ఏమో మల్లక్క, ఇల్లంతా అయితే శుభ్రం అయితే చేసుకున్నా. పైసలు అవుతాయో కావో, ఆడిది లోన్ పైసలకు ఆగుతాం లేదు. ఇక ఏమవుతుందో, పైసలు అవుతాయో కావో చూడాలి. గణేష్ని పెట్టుకోవాలి నెల వచ్చి, ఏడాదికి ఒక్కసారి కాదే. ఏమోనే, ఇక నేనైతే ఇంటికి పోతిగా, నాకు ఆకలి బాగా అవుతుంది. మా కోడల్ని వంట ఏమని చెప్పొచ్చిన, నేను పొద్దున్న నుంచి ఏం తినలేదే, పానం అంతా గావర గావర అవుతుంది. సరే మల్లక్క, ఇంటికి పోయింది ఇంకో గోళీలు వేసుకునే పానం కదా, గావర గావర అవుతుంది. మా ఇంట్లో చింటిగాడు బడికి పోతాడే, దాంతో గోస గోస అవుతుంది నాకు. ఇక దింపు. సరే నేను లచ్చవ్వ, ఇక పోతాను నేను కూడా. లత, ఓ లత, ఏడున్నావే? వంట చేసినావా? అత్తమ్మ, ఇంత మీ కొడుకు పోయి 1 కిలో అంత చికెన్ తీసుకొచ్చిండు, అది ఉడుకుతుంది. ఇక రేపటి నుంచి తినలేదు కదా అత్తమ్మ. అర్జున్ గాడు ఎటు పోయిండే మరి? ఇంటికి రంగవల్లి లేస్తా అన్నాడు, ఆడు ఎటు పోయిండు? ఏడ తిరుగుతాడు? ఏమో అత్తమ్మ, ఆడేవాళ్ళతో పోతాడు. గల చకోళ్ళ కొడుకు చింటుతో ఇట్లా పోవచ్చేటన్నా బయటికి ఆడుకోనికి. ఆ చింటుగాడు బడి దొంగ అయ్యుడు, ఆనెంబడి తిరిగితే ఆ నవ్వ ఇన్ని తిడుతుంది కదనే. సరేనే, నేనైతే ఇంత ఉరుగుతా కూర అయ్యే వరకు. అత్తమ్మ, ఓ అత్తమ్మ, ప్లేస్ తినండి, అన్నం తీసుకొచ్చాను. అయిందా ఇల్లత కూర? ఇడిదే తిని ఇంత గోళీలు వేసుకొని వండుకుందాం. పొద్దున బాగా పని ఉన్నాయి అదే. అవునత్తమ్మ, ఉదయం చాలా పనులు ఉన్నాయి. తొందరని పడుకొని ఉదయం లేచి పనులన్నీ చకచక చేసుకోవాలి. మీ కొడుకు రావాలి కదా అత్తమ్మ, మీ కొడుకు రావాలి, తినాలి. అర్జున్ గాడు కూడా లేడు కదా అత్తమ్మ. ఇంకో నేను తినడం అయిపోయింది, ఈ ప్లేట్ తీసుకెళ్ళు. నేను దానికి ఫోన్ చేస్తా, ఆడు ఏడున్నాడో మరి. వాడు వచ్చి తిని పడుకుంటే ఉదయం పనులు బాగా ఉన్నాయి కదా.
అలాగే అత్తమ్మ, ఫోన్ చేయండి మరి ఆయనకి. ఈ అయ్య కొడుకులు ఏడున్నారో వీళ్ళకి ఒకసారి అన్న ఫోన్ అన్నీ ఎత్తిగా. అరే శంకర్, ఎక్కడున్నావురా? అవునా, అర్జున్ గారు కూడా లేడు. వచ్చేటప్పుడు నీకు దారిలో కనిపిస్తే వాడిని కూడా తీసుకొని రా, నీ పని అయిపోయినాక. ఉదయం చాలా పనులు ఉన్నాయిరా. సో దోస్తులు, ఈ వీడియోలో ఇంకా మా లత అయితే మా కోడలు చికెన్ కూర అయితే మంచిగా వండింది, మంచిగా కడుపు నిండా తిన్నా. సో దోస్తులు, రేపైతే వినాయక చవితి కదా. వినాయక చవితి వీడియో కావాలనుకున్న వాళ్ళు కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. దోస్తులు, అయితే రేపు మా ఇంట్లో పూజ ఉంటుంది. ఆ వీడియో కూడా కంపల్సరీ మీకు పోస్ట్ చేస్తాం. మేము ఎట్లా చేసుకుంటాం అనేది మీకు చెప్తాం. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దోస్తులు, తెలుసు కదా మన ఛానల్ పేరు కామెడీ వరల్డ్. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం దోస్తులు. బాయ్ బాయ్.